ఓం సాయిరామ్. చూడండి, ఈరోజు మా తమ్ముడిది హల్దీ ఫంక్షను. అందుకనేసి మేము బయలుదేరాము. చూడండి, మేము కీసర దగ్గర ఉన్న అక్కడ ఒక ఫామ్ హౌస్లో పెట్టుకున్నాము. అందుకనేసి మేము తొందరగా వెళ్ళాలనేసి త్వరగా బయలుదేరి వెళ్తున్నాం అనమాట కారులోను. చూడండి, అక్కడ ఒక ఫామ్ హౌస్ మాత్రం చాలా బాగుందండి. ఎక్కడ చూడినా మామిడి చెట్లకు అంతా చిగురు చక్కగా ఉంది. చూడండి, అందరూ వచ్చేసారు. చక్కగా అంతను చెట్ల కింద చక్కగా కూర్చున్నామన్నమాట. ఎక్కడోళ్ళు అక్కడ. కొందరు అందరూ ఎల్లో శారీస్ కట్టుకున్నారు, కొందరు రెడ్ శారీస్ కట్టుకున్నారు, కొందరు రెడ్ ఎల్లో అనుకున్నారు. ఎవరికి ఉన్నది వాళ్ళు కట్టుకొచ్చుకున్నారు. చూడండి, చక్కగా చెట్ల కింద మాత్రం చక్కగా అందరూ కుర్చీలు వేసేసుకొని చక్కగా వచ్చిన చీరలకు కూడా ఎల్లో కలరే పెట్టారు, హల్దీ ఫంక్షన్ అనేసి. అంతే, ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ కాలేదు. అందుకనేసి అందరూ చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట మేమందరమును. చాలా బాగా అనిపించింది. ఇదంతాను మా పిన్ని కుటుంబం అనమాట. మా పిన్ని కుటుంబం అంటే మా పిన్ని తరపు వాళ్ళు. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగం. ఎందుకంటే ఇంకా హల్దీ ఫంక్షన్కు కొంచెం టైం ఉంది. అందుకనేసి అన్ని పచ్చటి చెట్ల మధ్యలో హల్దీ ఫంక్షన్ జరుపుకోవడం చాలా మంచిగా అనిపించిందండి మాకైతేను. ఇట్లా గ్రూప్ ఫోటో దిగితే కూడా ఎంత బాగుంటుందో కదా మనం అందరము. చూడండి, ఇట్లా మేమందరం ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఎక్కడ చూసినా పచ్చదనమే, ఆకులన్నీ రాలిపోయి మామిడి చెట్లన్నీ చక్కగా చిగురొస్తూ ఉన్నాయి. చక్కగా చూడండి, చెట్ల కింద అందరూ ఎండ కూడా లెక్క చేయకుండా అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేసామంటే చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. అంతా ఇంకా ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు అంతా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఎక్కడంటే అక్కడ. ఇంకా ఎవ్వరికి ఎక్కడ ఫోన్లలో ఫొటోస్ దిగడం అంటే సరదా కదా. అందరూ చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. ఎక్కడ జెంట్స్ అందరూ ఎల్లో వేసేసుకున్నారనమాట అందరూ. చూడండి, వీళ్ళంతా మా పిన్ని వాళ్ళ తరపు, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ తరపు అనమాట. వాళ్ళైతే చక్కగా రెడ్ శారీస్ కట్టుకున్నారు చక్కగా. చూడండి, ఎంత చక్కగా రెడ్ అనిపిస్తుందో. ఎవరైనా సరే ఉన్నప్పుడు హల్దీ అన్నప్పుడు రెడ్ కట్టుకోండి, చక్కగా ఉందండి. అసలు చాలా బాగా కూడా అనిపిస్తుంది. చూడండి, వాళ్ళంతా లేడీస్ అంతా ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నారనమాట. ఇప్పుడును అందరూ అదే కదా, ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయన్నమాట దిగితేను. అందుకనేసి అందరూ చక్కగాను. కానీ ఫామ్ హౌస్లో ఎంత మంచిగా అనిపించిందండి. ఇది ఒక స్వీట్ మెమరీ మాకైతే ఎప్పటికీ మర్చిపోలేంది. ఎట్లా ఉంటుందో ఏంటో అక్కడ ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చక్కగా ఉండినాయి. జెంట్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. చూడండి, వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నారు. వాళ్ళు కూడా అందరూ చూడండి, కొందరు వైట్, కొందరు రెడ్, కొందరు ఎల్లో, ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు వేసుకున్నారు. డెకరేషన్ ఎందుకు లేట్ అయిందంటే ఫంక్షన్ చూడండి, మాకు ఎండ ఉంది, బాగా డెకరేషన్ ఇది ఉంది. టెంట్ అంతా మళ్ళీ రెడీ చేస్తున్నారు, అందుకని కొంచెం రెడీ అయింది. డెకరేషన్ అంతా చూడండి ఎంత చక్కగా ఉందోనండి చూస్తుంటేను. హల్దీ ఫంక్షన్ అంటే హల్దీ ఫంక్షన్ లాగానే మొత్తం ఎల్లో రెడ్ తీసుకున్నారు చక్కగాను. అన్ని డిజైన్ కూడా చాలా పక్కగా డెకరేషన్ చేస్తారండి వాళ్ళేను. అంతా గంధము, అక్షంతలు. ఎప్పుడైనా మనం గంధంలో కలిపినప్పుడు కొన్ని ఖర్జూరాలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడైనా సరే హల్దీ ఫంక్షన్ చేసినప్పుడు అందులో కొన్ని ఖర్జూరాలు తెచ్చుకొని కలుపుకోవాలి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. చూడండి, డెకరేషన్ చక్కగా ఉందండి. అందరూ ఎండని సైతం లెక్క చేయకుండా చెట్ల కింద కూర్చున్నారు. వేడి లేదు, కానీ పర్లేదు, అంత వేడి అనిపించలేదు, కానీ చల్లగానే ఉంది. చెమటలు పోసేంత వేడి అయితే లేదు, మాకు చెమటలు అయితే పట్టలేదండి. చూడండి, ఇది మా ఫ్యామిలీ ఫోటో, మొత్తము మా కుటుంబం అన్నమాట. చూడండి, చెట్ల కింద ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతానికి రెడీ అవుతున్నారు అందరూ. ఈ లోపుగా అంతా చూడండి, స్నాక్స్ అంతా అయిపోయింది, అన్నీ తినేసి చెట్లు చూస్తుంటే మాత్రం ఎంత చక్కగా ఉందోనండి. చూడండి, ఇంకా అవి రెడీ అయిపోయింది కదా, అందరికీ చేతుల్లో పువ్వులు ఇచ్చి లైన్గా నిలబెట్టేసి అక్కడి నుంచి మా తమ్ముడిని మర్దల్ని తీసుకొస్తున్నాం అనమాట. అలా పువ్వులు వేసుకుంటూ తీసుకురావాలని అట్లా చేశారు. అందరూ చూడండి, చిన్న పెద్ద అందరూ నిలబడ్డారండి అక్కడ. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ కాదనకుండా మొత్తము ఇంకా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ నిలబడేసి అమ్మాయికి అబ్బాయికి అలా పువ్వులు వేసుకుంటూ తీసుకుంటాం. ఇలాంటివన్నీ చిన్న చిన్న సరదాలేనండి మనకు మాత్రము. ఎంత చక్కగా అనిపిస్తాయో చూడడానికి. అలా పువ్వులు వేసుకుంటూ తీసుకొని వస్తుంటే ఏదో సినిమాలో చూసినట్టుగా అనిపించింది. చూడండి, ఎంత చక్కగానో బాగా అనిపించింది. చక్కగాను అన్నిట్లలో వాటర్ పోసేసి పువ్వులు పెట్టారనమాట అన్ని గంగాలాల్లో. చూడండి, ఇప్పుడు గంగాలాలు ఫ్యాషన్ కదా, హల్దీ ఫంక్షన్ అంటే గంగాలాలు పెట్టాల్సింది, ఒక 4-5 గంగాలాలు. చూడండి అట్లా. చూడండి, ఇక్కడ అక్షంతలు, పసుపు, గంధము, శనగపిండి కలిపి పెట్టారు చక్కగాను. చూడండి,
అమ్మాయి కూడా రెడ్ దాంట్లో చక్కగా మెరిసిపోతుంది ముత్యాల దండలతోని. ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పటికే చాలా బాగా లేట్ అయింది. ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి అందరూ అమ్మాయికి అబ్బాయికి పొట్టు పెట్టేసి గంధం పూస్తున్నారు. చూడండి గంధం ఎంత చక్కగా పెడుతూ ఉంటే ఇది ఒక ఇద్దరిని కూర్చోబెట్టి చేసేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చేయడం కూడా ఒక సరదాగా మంచిగా అనిపిస్తుందండి. చూడడానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ చేస్తున్నప్పుడు. చూస్తుంటే ఇంతకుముందు హల్దీ ఫంక్షన్ అన్నీ ఇలా ఉండేది కాదు, కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయినాయి కదా. ఎవరు చూసినా హల్దీ ఫంక్షన్ పెడుతున్నారు, చక్కగా ఉంటుందండి. చూడండి అందరూ ఎండలో అయినా సరే ఎంత ఓపికతో ఉన్నారు అని అంటే అందరూ ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోవడం వల్ల చాలా బాగుందండి. మాకైతే చక్కగా అనిపించింది. నేను చెప్పాను కదా ఎంత బాగా ఎంజాయ్ చేసామండి. దీని తర్వాత కూడా హల్దీ తర్వాత కూడా మేము ఎంత ఎంజాయ్ చేసామో చూడండి, వీడియో ఎండింగ్లో ఉంటుంది మీకు. అసలు చాలా ఒక్క రోజులోనే మేమంతా ఏంటి హల్దీ ఫంక్షను, మెహందీ, తర్వాత సంగీత్ 3 ఒకే రోజు పెట్టుకున్నాము. ముందు హల్దీ ఫంక్షన్ వీడియో చేస్తున్నాను, తర్వాత మీకు అది కూడా సంగీత్ది కూడా వీడియో పెడతాను. చూడండి ఒక్కొక్కరు ఇట్లా నీళ్ళు పోసాం చక్కగా. చూడండి మా వారు నేను కూడా నీళ్ళు పోసామన్నమాట వాళ్ళకి, మా తమ్ముడికి మద్దలకి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందండి చూస్తుంటేను. అసలు నీళ్ళు పోస్తూ ఉంటే వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించిందో. చూడండి ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయింది కదా, అక్కడ పక్కనే ఈవినింగ్ డెకరేషన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చూడండి చక్కగా భోజనాలు అయిపోయినాయి. అందరం చక్కగా భోజనాలు అంతా చేసేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు చూడండి మా వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. ఇంకా అక్కడ చూడండి లేడీస్ ఇంకా ఒక్కొక్కరిగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. చూడండి ఎంతమంది చిన్న పిల్లలు అయిపోయి మొత్తం దిగిపోతారండి. లేడీస్ కూడా అందరూ చిన్న పిల్లలు అయిపోయారు, చక్కగా చిన్న పిల్లలు అయిపోయి అందరూ అక్కడ చూడండి. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుకు ఫొటోస్ స్విమ్మింగ్ పూల్లోను. ఇంక వీళ్ళు చూడండి ఇప్పుడు రచ్చ చేసేస్తారండి చక్కగాను. అందరూ దిగిపోతారు మొత్తం స్విమ్మింగ్ పూల్లో. అసలు చూడండి మీరేను గమనించండి. ఒక్కొక్కరిగా అందరూ ఇంకా రంగంలోకి దిగుతున్నట్టుగా అందరూ స్విమ్మింగ్ పూల్లోకి దిగిపోయి చక్కగా ఆడుకున్నారండి. ఇది ఆడుతూ ఉంటే చూస్తే చాలా బాగా అనిపించిందండి. అందరూ ఈత కొట్టేస్తున్నారు, ఈత రాని వాళ్ళు కూడా దిగిపోయారు. ఈతతో సంబంధం లేకుండా ఎక్కువ లోతు లేదు, నార్మల్గానే ఉంది. అందుకని చూడండి మొత్తం ఒక్కొక్కరికి అందరూ దిగిపోతారండి చక్కగాను. చూడండి ఒక్కొక్కరు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి దీంట్లో మాత్రము. ఇంకా అక్కడ సాయంత్రానికి పార్టీ రెడీ అయిపోతుంది అన్నాను కదా, పక్కన అక్కడ పార్టీ రెడీ అయిపోతుందన్నమాట. ఇది మాకు ఒక స్వీట్ మెమరీ అనుకోవచ్చండి. ఇది మాత్రము చక్కగా అసలు చెప్తున్నాను కదా, ఇంకా స్విమ్మింగ్ పూల్ని ఒక ఆట ఆడుకున్నారు అందరు కలిసేసి. చాలా బాగా ఆడుకున్నారండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరినీ చేస్తుంటే అందరూ చెయ్యలేరు కదా, చేసిన వాళ్ళు చేశారు. చేయని బట్టలు తెచ్చుకోకుండా కొందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ దిగలేదు. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పార్టీ ఉంది కదా, అందుకనేసి. చూడండి ఇలా ఒక ఫోటో దిగేసి మేము మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సంగీత పార్టీ ఉందన్నమాట, అందులోనే అక్కడేను మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. సంగీత పార్టీ ఇంకొక వీడియో చేద్దాం.